బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజనీ కుమార్ యాదవ్ ఉన్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి విషయంలో ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్ హరీష, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ఈ మేరకు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. 6 గంటలకు జరిగే ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ఈ మంత్రులు కూడా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో ప్రధానంగా జూబ్లీహిల్స్ టికెట్ను ఆశిస్తున్న వారిలో నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఈ ముగ్గురు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వే నిర్వహించింది. సర్వేలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే దానిపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈరోజు మంత్రులతో అభిప్రాయాలు కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా చర్చించిన తర్వాత అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఈ నెలాఖరులోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలై వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంసిద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు జరిగే సమీక్షా సమావేశంలో అభ్యర్థి ఎంపికతో పాటు గెలుపుకు కావాల్సిన వ్యూహాన్ని కూడా అనుసరించే విధానాన్ని కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా రోజులుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగా మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ముగ్గురు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎక్కడికక్కడ జూబ్లీహిల్స్లో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓట్లను ఆకర్షించే విధంగా కమ్యూనిటీ హాల్ కావచ్చు, చిన్న చిన్న బస్తీల్లో రోడ్లు కావచ్చు, ఇటువంటి సమస్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్ష చేసి సుడిగాలి పర్యటన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యొక్క ప్రభావం ఖచ్చితంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మిగతా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎన్నికలపై ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, కరుణాకర్, అంటే ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక విషయంలో అంటే ఏ అంశాల ప్రాతిపదికన అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు? అంటే మనం చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. దాదాపు 3వ వంతు అంటే 1,20,000 పైచీలకు ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. దాంతోపాటు అవడానికి జూబ్లీహిల్స్ కాస్ట్లీ ఏరియా అయినప్పటికీ కూడా చిన్న చిన్న బస్తీలకు సంబంధించిన ఎక్కువ ఓటర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఏ సామాజిక వర్గానికి, ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. మనం చూసాం, గతంలో అజారుద్దీన్ నిలబెట్టాలని అనుకున్నప్పటికీ కూడా అనూహ్య పరిణామాల నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాబట్టి ఇప్పుడు రేస్లోకి ముగ్గురు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అందులో నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఈ ముగ్గురు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే పార్టీలో ముఖ్య నేతలందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలో అభ్యర్థి ఎంపికపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.